రాజకీయాలు చేయడానికి 2014 నుంచి 23 వరకు ఎక్కడ పట్టించుకోలేదు తెలంగాణ విషయాలని. తెలంగాణ ప్రజా సంఘాలను పట్టించుకోలేరు, తెలంగాణ కవులను పట్టించుకోలేరు, తెలంగాణ కళాకారులను పట్టించుకోరు, తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేరు. ఇప్పుడేమో అన్ని మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు మీరు ఏం చేసి చెప్పగలరా? ఉద్యమకారులకు, తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన ఉద్యమకారులకు మీరు ఏం చేసిరో చెప్పగలరా? అవమానించిర్రు, అవహేళన చేసిర్రు, ఇబ్బంది పెట్టిర్రు, ఇంకా సెక్రటరియట్ కి రాకుండా ఎన్నో ఆటంకాలు సృష్టించారు. ఈ పెద్ద మనిషి అంట నెక్స్ట్ వచ్చే అధికారంలో అంట రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీస్తారంట సెక్రటరీ దగ్గర. టచ్ చేసి చూడు బిడ్డ, నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం టచ్ చేసి చూడు. నువ్వు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మానవబాంబు అవుతాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే కల్వకుంట్ల తారక రామారావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం టచ్ చేసి చూడు. వాళ్ళ కుటుంబం గురించి నువ్వు మాట్లాడేది. నువ్వేంత, నీ స్థాయి ఎంత? వస్తుంది డిసెంబర్ 3, ఇంక 2 రోజుల్లో. 2 సంవత్సరాలు మీ అహంకార పాలనని బొందబెట్టిన రోజు, మీ దుర్మార్గం పాలనని రేవంత్ రెడ్డి గారు బొందబెట్టిన రోజు, మీ దొర పాలనని సమాధి కట్టిన రోజు డిసెంబర్ 3, 2023 రాబోతుంది. గతం మర్చిపోతే ఎట్లా? తెలంగాణ ప్రజానికం, తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ ఉద్యోగ సంఘాలు, తెలంగాణ యావత్ ప్రజానికం గ్రామాన బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిన రోజు.